బిగ్ బాస్ అది ఒక షో అంతే. తప్పు ఆలోచిస్తే అది తప్పే. ఇప్పుడే పోతా. అరే ఎవడిష్టం ఆడదు, ఎవడి షో వాడిష్టం, నాది నా ఇష్టం అంటే సామాన్యులు కూడా రావచ్చు అని చెప్పి ఒక సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. కాదే మనం వచ్చింది హైదరాబాద్ కి బిగ్ బాస్ గురించి మాట్లాడేది నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఓట్లు రాలేదు, ఒక 60 వచ్చాయి. రేవంత్ రెడ్డి, కేసీఆర్, తర్వాత బీజేపీ వాళ్ళు, ఎమ్మెల్సీ వాళ్ళు వాళ్ళదే ప్రభుత్వం మంది కాదా? హాయ్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండ్ నడుస్తుంది కదా, బిగ్ బాస్ గురించి మీరేం చెప్పగలుగుతారు? బిగ్ బాస్ అది ఒక షో అంతే. షో అంటే ఇంత ముందు ఎపిసోడ్లకి ఇప్పుడు ఎపిసోడ్లకి చాలా తేడా ఉంది కదా? తేడా ఉంది. తేడా ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష ఇప్పుడు అగ్ని పరీక్ష అనే ఒక అంటే సామాన్యులు కూడా రావచ్చు అని చెప్పి ఒక సామాన్యులు కూడా అవకాశం కల్పిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు సామాన్యులకు అవకాశాలు ఇస్తున్నారు, సామాన్యులను కూడా ఇన్సల్ట్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇన్సల్ట్ అని ఎక్కడ అనిపించింది? ఇన్సల్ట్ అంటే ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు నార్మల్ గా ఒక రకంగా జరిగేది వేరు, ఈ రకంగా జరిగేది వేరు. ఎప్పుడు జరగలే ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్ సీజన్ లో నాకు అట్లా ఇన్సల్ట్ అనిపించలేదు. వాళ్ళ షో రూల్స్ ఏవి అంతే, తప్పేం లేదు. అంటే ఇంతకుముందు నాగార్జున గారు జడ్జిగా ఉండి మొత్తం చేసేవాళ్ళు. ఇప్పుడు సపరేట్ గా ముగ్గురు వచ్చేసి వాళ్ళే ప్రీవియస్ బిగ్ బాస్ విన్ వచ్చారు కదా, పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళే వచ్చి జడ్జిగా కారణం మీరేమనుకుంటారు? కారణం ఏంటంటే వాళ్ళని జడ్జీలుగా బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. అక్కడ నాగార్జున గారు బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసింది. వాళ్ళు ముగ్గురు జడ్జీలు అయ్యారు. వాళ్ళు సాధారణ వ్యక్తుల్ని పరీక్షిస్తున్నారు అంత తప్ప ఏం లేదు. అందులో తప్పు ఆలోచిస్తే అది తప్పే, మంచిగా ఆలోచిస్తే అంత మంచి. మీకు బిగ్ బాస్ అవకాశాలు ఏమన్నా వెళ్తారా మీరు? మళ్ళా ఇప్పుడే పోతా. ఇప్పుడే పోతా అవకాశం ఇప్పుడే వస్తా. ఇప్పుడు మీరు ఓకే, ఇప్పుడు బయట బిగ్ బాస్ బయట మన మల్టీ స్టార్ మన్మథ రాజా టెంట్ వేసుకొని మరి కూర్చున్నాడు కదా వాడు. ఓకే, అతని గురించి ఏం చెప్తారు? అతను ఆడదాకా పోయి మళ్ళీ ఫెయిల్యూర్ లాగా బయటకు వచ్చింది కదా. వాడికి అక్కడ కరెక్ట్ మాట్లాడడం రాలేదు. అంటే వాళ్ళు ఒకట్లే బిగ్ బాస్ అనేది ఎట్లా అంటే వాళ్ళ ముగ్గురు దగ్గర మన కరెక్ట్గా వచ్చినాయి. ఓవర్ యాక్షన్ మాట్లాడినా కట్ చేస్తున్నారు, తక్కువ మాట్లాడినా కట్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడినా కట్ చేస్తున్నారు, మామూలుగా మాట్లాడినా కట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు అనుసరించి కరెక్ట్ మాట్లాడితేనే బిగ్ బాస్ పోయే అవకాశాలు ఉంటాయి. మరి బిగ్ బాస్ అన్నావు కాబట్టి బిగ్ బాస్ నాకు అవకాశం వస్తే నేను కూడా పోతా, బ్రహ్మాండంగా ఉంటది. అరే ఎవడిష్టం ఆడదు, ఎవడి షో వాడిష్టం, నాది నా ఇష్టం, ఇష్టం, మనోడి ఇష్టం. మీరు ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాని గురించి అసలు ఏం చెప్పాలా? ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఓట్లు రాలేదు, ఒక 60 వచ్చాయి. మా గ్రామంలో, మా ఊర్లో, మా ఏరియాలో ఓటుకు 5 ఇచ్చారు. అయినా కూడా మనకు 60 ఓట్లు పట్టాయి. 60 ఓట్లు పడ్డాయా పడలేదా పక్కా పెడితే సామాన్య వ్యక్తి కూడా ఒక నామినేషన్ వేయచ్చు అని జనాలకు నిరూపించారు. అది ఓట్ నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, తర్వాత బీజేపీ వాళ్ళు, ఎమ్మెల్సీ వాళ్ళు వాళ్ళదే ప్రభుత్వం మంది కాదా? కాబట్టి సామాన్యులు కూడా నిలబడచ్చు, మనం కూడా పోటీ చేయొచ్చు అని అనడం కోసం నేను నిరూపించాను. నెక్స్ట్ ఎమ్మెల్యే నిలబడతాను, ఎమ్మెల్సీ నిలబడతాను, ఎంపీ నిలబడతాను. తగ్గేదేలే. థ్యాంక్స్ అన్న, మీరు కూడా తగ్గమాగండి. తగ్గేదేలే. అది ఫోటో ప్లీజ్ నక్షత్ర స్టూడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత పక్కన గంట ఉంటుంది, దాని ఒక ఆలు కొట్టండి పైన ప్లీజ్. ఇలా పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అది ప్లీజ్ నక్షత్ర స్టూడియోస్, మీ గుంటి నాగరాజు. ఎంజాయ్ పండుగ నీ యొక్క.